అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 25వ రోజు కొనసాగుతోంది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చెడు వినవద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడకు అంటూ చెవులు కళ్ళు నోరు మూసుకొని నిరసన తెలియజేశారు. తమకిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 25 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇవ్వాలి గ్రాడ్యుయేట్లే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్లే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నశించాలి ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి ప్రభుత్వం. 25వ రోజు అండి. ఈ 25 రోజుల నుంచి మేము దీక్షలో కూర్చున్నాము, ధర్నా చేస్తా ఉన్నా కానీ ప్రభుత్వానికి క్షేమ పుట్టినట్టు కూడా లేదు. అందుకని చెప్పి మేము వినూత్నంగా ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. మీరు గనక మీ మొండి వైఖరి వదలకపోతే మేము ఇంకా 4 రోజులు ఆగిన తర్వాత ఆమరణ నిరాహార దీక్షలో కూర్చుంటామని చెప్పి చెప్తా ఉన్నాము. మీరు ఆడబిడ్డలు అని చెప్పి మమ్మల్ని మెచ్చుకుంటానే ఉన్నారు, మాకు ఇవ్వాల్సినవి మాత్రం ఇవ్వకుండా రోడ్డు మీద నిలబెడతానే ఉన్నారు. ఇప్పటి వరకు అయితే ఏ ప్రభుత్వం కానీ ఎవరు ఏ నాయకులు కూడా మమ్మల్ని ఇచ్చేయలేదు. ఈ రకంగా ఇన్ని రోజులు ఏ రోజు టెంట్లో కూర్చోలో అలాగే కూర్చున్న తర్వాత మీరు వెళ్ళండి, మేము తర్వాత పరిష్కరిస్తానన్నారు. అలా కాదండి, మీరు ఈ టెంట్లో మాకు జీతాలు పెంచాం, గ్రాడ్యుయేటీ రెండింటి గురించే మేము మెయిన్ అడుగుతోంది. ఈ పెంచి మీరు కనుక పంపిస్తే మేము వెళ్ళి డ్యూటీలు చేయడానికి మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. అందుకని చెప్పి మీ మొండి వైఖరి వీడి మాకు మంచి శుభవార్త చెబుతారని చెప్పి ఇంకా ఆశిస్తానే ఉన్నాం. కనుక మీరు కనుక ఇలాంటి చర్యలకు కనుక పాల్పడితే మేము అంతగానో